రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇద్దరిని ఓడించి గెలిచినటువంటి జైంట్ కిల్లర్ గా పెద్ద ఎత్తున అందరి ఆదరాభాలను చూరగొంటున్నటువంటి వెంకటరమణారెడ్డి పైన కక్ష కట్టుకొని కత్తి కట్టుకొని అధికార పార్టీ అనేక రకాలుగా ఇక్కడ ఆయనని అణిచేసేటటువంటి ప్రయత్నం ఓపక్క చేస్తూ ఏ కార్యక్రమాలు చేసినా అభివృద్ధి కార్యక్రమాల్లో అధికార కార్యక్రమాల్లో వారిని భాగస్వాములుగా చేయకుండా ఒక ప్రోటోకాల్ కూడా పాటించకుండా శాసనసభ్యునిగా వారికి ఇవ్వాల్సినటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వకుండా మంత్రులే వచ్చి తమంతట తమే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా వాళ్ళని గొప్పలు చెప్పుకోవడం, ఈరోజు అడుగడుగున అణిచేసినటువంటి విధంగా వారిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క కుట్రలు పందుతున్నది, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పక్క కుట్రలు పందుతున్నాడు. డైరెక్ట్ గా మీరు ఆయన సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్ గా మీరు ప్రోగ్రాములు చేసి వెళ్ళిపోండి అనేటువంటి విధంగా వాళ్ళ మంత్రులు వచ్చి ప్రోగ్రాములు చేసుకొని వెళ్ళిపోతున్నారు. మరి ఇక్కడ 9 సార్లు పోటీ చేసి 7 సార్లు ఓడిపోయి 2 సార్లు మాత్రమే గెలిచినటువంటి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు షబ్బీర్ అలీ గారు ఇవాళ శాసనసభ్యుని పైన ఇంటి పైన దాడికి పురమాయించి వారి ఇంటి మీదకే వారి కార్యకర్తలను పంపించి వారి ఇంటి పైన దాడి చేయించి ఈరోజు లేనిపోని ఆరోపణలు చేస్తూ, అబద్ధపు ఆరోపణలు చేస్తూ, తప్పుడు ఆరోపణలు చేస్తూ ఏదైతే ఒక మరక నేను ఏగలను అని కుతంత్రం మన్నుతున్నాడు. మరి ఏదైతే మా శాసనసభ్యుడు ఛాలెంజ్ చేసి మీరు చెప్తున్నటువంటి వాస్తవాలు నిజమే కనుక ఉంటే రండి, కలెక్టరేట్కి రండి అని వాళ్ళ కలెక్టరేట్ కూడా పోయొచ్చు. అధికారం వాళ్ళదే కదా, ఇవాళ అధికారం వాళ్ళదే. ఇది ఎవరైతే ఆరోపణ చేస్తున్నాడో ఆ నాయకుడు అధికార పార్టీలో ఉన్నారు, అధికారం వాళ్ళదే ఉంది ఇవాళ. మరి వాళ్ళు ఎందుకు నిరూపించడానికి ముందుకు రానికి భయపడుతున్నారు? ఆరోపణ చేసినప్పుడు దాంట్లో వాస్తవం ఉంటే కదా, అబద్ధాలు మాట్లాడి ఏదో బట్టగాల్చి మీదేస్తే అయిపోతుంది. అక్కడ ఏదైనా చేయొచ్చు, మేము అధికారం ఉంది కాబట్టి మేము ఏమైనా మాట్లాడవచ్చు, ఎన్ని అబద్ధాలైనా చెప్పొచ్చు. ఏ రకంగానైనా ఒక వ్యక్తికి అంటే ఒక నీతివంతమైనటువంటి రాజకీయాలను ఇవాళ నడిపిస్తూ నీతివంతమైన రాజకీయాలను ఉండాల భవిష్యత్తు అనేటువంటి ఒక ఆకాంక్షతో ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సింది పోయి వారి మీద ఆరోపణలు చేసి భూమి వాళ్ళు ఏదో అమ్ముకున్నారని అంటే రకరకాలుగా ఏదైతే తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళు నిరూపించాల్సినటువంటి అవసరం. ఆరోపణలు చేయడం అనేది పెద్ద ఎవరైనా చేయొచ్చు, ఆరోపణలు చేయడం గొప్ప విషయం కాదు, ఆరోపణ చేయడం గొప్ప విషయం కాదు, రుజువు చేయాలి కదా. మీరు దారిన పోయే దానాలయం ఎవరన్నా ఏదైనా కామెంట్ చేస్తే ఊరుకుంటారంటే ఊరుకునేటువంటి వ్యక్తి కాదు ఇక్కడ. మీరు చెప్పినటువంటి మాటల్లో నిజం ఉంటే ఖచ్చితంగా ప్రూవ్ చేసి చూపియండి, లేదా క్షమాపణలు చెప్పండి, ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పండి, తప్పైంది మీ మీద తప్పుడు ఆరోపణలు చేసినామని. అంతవరకు ఊరుకుండే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మీరు చెప్పిన మాట నిజమైతే మీరు ప్రూవ్ చేయాలి. ప్రభుత్వం మీదే, ఇక్కడ కలెక్టరేట్ మొత్తం మీదే, పోలీస్ వ్యవస్థ మొత్తం మీదే. కొత్త కాగితాలు కూడా సృష్టించి కూడా పెట్టండి, చూద్దాం, అది కూడా చూద్దాం. ఇప్పటిదాకా ముందుకు రాకపోగా కేవలం ఒక ఆరోపణ చేసి ఒక వ్యక్తి మీద, ఒక మచ్చలేని నాయకుని మీద ఒక మచ్చ మేము వేస్తామనేటటువంటి విధంగా వాళ్ళ అహంకార ధోరణిని ప్రదర్శిస్తే ఇలా చూసుకుంటడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఇమ్మీడియట్ గా నిజంగా మీరు చెప్పిన మాటల్లో మీరు ఇంకా అదే మాట మీద నిలబడ్డట్టయితే రండి. ఎమ్మెల్యే గారు ఛాలెంజ్ చేసిండ్రు, మీరు రండి. ఏడికి వస్తారు? మీ ముఖ్యమంత్రి ఆఫీస్కి వస్తారా, లేదా కలెక్టర్ ఆఫీస్కి వస్తారా, లేకుంటే కామారెడ్డి చౌరస్తాకి వస్తారా, ఎక్కడికి వస్తారో రండి. మీకు దమ్ము ధైర్యం అంటే వచ్చి ప్రూవ్ చేయండి. అబద్ధాలు మాట్లాడి అవినీతి ఆరోపణలు చేసి చేతులు కడిగేసుకుంటామంటే ఇలా చూసుకుంటూ చేతులు కట్టుకుంటే సిద్ధంగా లేడు. అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ
ఈరోజు మా శాసనసభ్యునికి పూర్తిగా అండగా నిలబడింది వెంబడి. వాళ్ళ ఎందుకు వీళ్ళు అడ్డుకుంటున్నారు మాకు అర్థం కాలే. వాళ్ళు అడ్డుకోవాల్సిన అవసరం ఏమి? హైదరాబాద్ నుంచి ఇప్పుడు మా అధ్యక్షుడు వస్తున్నటువంటి అడ్డుకుంటారు, పోలీసులను పెట్టించి మొత్తం ఇంటి చుట్టూ పోలీసులను పెట్టించి అరెస్టులు చేస్తారు. ఎందుకు చేయాల్సి వస్తుంది అరెస్టులు ఎందుకు చేస్తున్నారు మీరు? ఏ ప్రజాస్వామ్యంలో మనం ఇంకా బతుకున్నాం? ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అసలు ఉందా? ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఈరోజు మీరు ప్రజలకు స్వేచ్ఛ లేకుండా ఒక మా శాసనసభ్యుని పలకరియాలన్నా, ఆయన ఏం జరిగిందో వచ్చి మాట్లాడాలంటే కూడా మీరు మీ అనుమతి కావాలా? దానికి పోలీసుల అనుమతి కావాలా? ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలా? ఈ రోజు నేను కూడా ఎక్కడెక్కడి నుంచో తప్పుకొని ఏ ఊళ్ళ నుంచో దారి తప్పి ఇడికి చేరుకున్నాను. ప్రతి అడుగున అనేక చోట్ల పోలీసులు అంటే ఎక్కడెక్కడనో సమాచారం ఇస్తే ఎక్కడెక్కడనో తప్పించుకొని మేము ఇడికి చేరుకున్నాం. ఎందుకు? మా ఎమ్మెల్యేని కలుసుకోవడానికి వచ్చి మేము గొడవ చేయడానికి వస్తున్నామా? ఏదైనా కొట్టనీకి వస్తున్నామా? ఏమైనా దాడి చేయడానికి వస్తున్నామా? మా శాసనసభ్యుని కలుసుకునేటటువంటి స్వేచ్ఛ కూడా మాకు లేదా? ఏ రకమైనటువంటి సందేశాన్ని మీరు తెలంగాణ పిల్లలకి ఇస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు, ఇక్కడ మీరు ఓడిపోయింది కామారెడ్డిలో, ఎలక్షన్లు అయినాయి, ఓడిపోయిండ్రు, కేసీఆర్ ఓడిపోయిండ్రు, మీరు ఓడిపోయిండ్రు. ప్రజలు ఇక్కడ వెంకటరమణారెడ్డిని ఆశీర్వదించారు.